34% పల్లెల్లో, 33% పట్టణాలలో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేశాం. ఇది మాటలలో బాగుంటుంది, అసెంబ్లీలో ఉపన్యాసాల్లో బాగుంటుంది, ఆ తర్వాత పేపర్లలో బాగుంటుంది, మనకు నచ్చిన పేపర్లలో. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా జీవో ఇచ్చారు. ఆ తర్వాత దాని మీద హైకోర్టులో ఓ పిటిషను, అది ఇప్పుడున్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ టీడీపీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అనుచరుడు అంటూ వైసీపీ క్లెయిమ్ చేస్తే, అబ్బెబ్బే అతను వైసీపీ వాడేనని వీళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఫైనల్గా అది సవాల్ చేయడం, కోర్టు దాన్ని కొట్టేయడం అయిపోయింది. హైకోర్టు ఓకే చేసిన, సుప్రీంకోర్టు కొట్టేసిన సందర్భం అయిపోయింది. ఇప్పుడైనా అంతే. అసలు డెడికేటెడ్ కమిషనే అది సాధ్యం కాదన్నాక ఎలా అవుతుంది? కాకపోతే పేపర్ న్యాయం బీసీలకి అప్పుడు జగన్ బీసీలని సంతృప్తిపరచడానికి ఆ విధమైన రిజర్వేషన్ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు అదే చంద్రబాబు గారు తను బీసీని సంతృప్తిపరచడానికి. ఎవరి పార్టీ బీసీలు వాళ్ళకి సంతృప్తి పడతారు, కానీ నిజంగా అయితే అది సాధ్యం కాని పని అన్నది అందరికీ తెలుసు. కాకపోతే ఒక ముఖం మీదన ఆనందకరమైన ఫీలింగు, నోట్లో అద్భుతమైనటువంటి ప్రకటనలు చేయడానికి పనికొస్తాయి.